అవునమ్మా, ఎక్కడ చూసినా భవానీ మొహమే కనిపిస్తుంది. ఎందుకంటే బడి గుడి రచ్చబండ అంతా భవానీదే. అంతెందుకు, ఈ ఊరు కూడా భవానీదే. మరింకేం, ఊరంతా భవానీకి రాసిచ్చి మీరంతా వెళ్ళిపోండి. రాసివ్వాల్సిన కర్మేంటమ్మా, అది జగమెరిగిన సత్యం. ఈ ఊరే భవానీ. మా భవానీ సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లి ప్రతిరూపం. ఈ దేవత దర్శనం అయిపోయింది, ఇప్పుడు ఆ దేవత దర్శనం చేసుకోవాలి. వదినా, ఇలా బయట నిలబడ్డవేనా? లోపలికి వెళ్లేది ఏమైనా ఉందా? అయ్యో రండమ్మా. అమ్మా ఒక్క నిమిషం. ఏంటే? కాళ్ళు కడుక్కుని లోపలికి రావాలి. నేను ఆల్రెడీ ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కునే వచ్చాను. మీరు పదండమ్మా. ఇటివ్వండమ్మా. రాహుల్ బాబు, మీరు కడుక్కోండి. త్వరగా కడుక్కునొచ్చే రాహుల్. జననమ్మా, నేను తీసుకొస్తాను. రాహుల్ బాబు, వెనక వైపు తడవలేదు, మళ్ళీ కడుక్కోండి. భవానీ, నువ్వు పోను పోను స్కూల్ టీచర్ కంటే ఎక్కువ టార్చర్ చేస్తున్నావు. అయ్యో, ఇంత వయసు వచ్చినా కాళ్ళు సరిగ్గా కడుక్కోవడం కూడా రాదు మీకు. ఉండండి, నేను కడుగుతాను. భవానీ, చూడండి ఎంత బాగా కడిగాను. బంగారంలా మెరిసిపోతున్నాయి మీ కాళ్ళు. అయ్యో, కళ్ళల్లో ఆ నీళ్ళేంటి బాబు? అమ్మ ప్రేమ స్వచ్ఛమైంది భవానీ. అందుకే ఎలాంటి కల్మషం లేకుండా బిడ్డ కాళ్ళు తాకుతుంది. అలాగే స్నేహం కూడా స్వచ్ఛమైంది. అందుకే నువ్వు కూడా ఎలాంటి కల్మషం లేకుండా నా కాళ్ళను తాకావు. నీ స్నేహానికి కృతజ్ఞతలు ఒక్కసారి కాదు భవానీ, నా గుండె ఆగిపోయేంత వరకు చెప్తూనే ఉంటాను. అయ్యో రాహుల్ బాబు, ఏంట మాటలు? మీరు నిండు నూరేళ్ళు, ఆహా అంతకన్నే ఎక్కువగా ఒక 120 ఏళ్లన్నా సంతోషంగా బతకాలి. ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. పదండి, లోపలికి వెళ్దాం. రండి బాబు. నువ్వు నా పక్కనుంటే అసలు నాకు చావనేది ఎలా వస్తుంది భవానీ? నిన్ను దాటి నా ప్రాణాలు తీయాలంటే పాపం ఆ యమధర్మరాజు కూడా భయపడతాడు. ఏంటి లీలా, ఇంత లేట్ అయింది? మిమ్మల్ని మార్నింగే రమ్మన్నాను కదా. సారీ ఐశ్వర్య, ఎప్పుడో స్టార్ట్ అయ్యాం, మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. ఓకే లిజన్, ఇప్పుడు అమ్మవారికి బావ పేరు మీద నిలువెత్తు బంగారం ఇస్తున్నాం. అంత బంగారమా? ఐశ్వర్య, మీ ఇంట్లో చెట్లకి పూలు బదులు బంగారం పూస్తుందా ఏంటి? అబ్బా, సీరియస్గా వినండి. ఇక్కడ గోల్డ్ అంటే బెల్లం, తులాభారంలో వేసేదాన్ని బంగారం అనే అంటాం. బావ బరువుకి సరితూగే బంగారం అమ్మవారికి ఇస్తున్నాం. ఓ, ఇంత కదుందా? ఇంతకీ నీకెలా తెలుసు? అబ్బా, ఎలాగోలో తెలుసుకున్నాను లేవే. ఇప్పుడు అదా మ్యాటర్. దానికన్నా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది.
నిన్న నేను గుళ్ళో పంతులు గారిని అడిగినప్పుడు తులాభారంలో ఉండే వ్యక్తి మనసులో ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వాళ్ళు బంగారం వేస్తేనే అది తూగుతుందంట. ఓ మై గాడ్, మీ బావ మనసులో ఉన్నది ఆ భవానే కదే. ష్! మెల్లగా. అందుకే మిమ్మల్ని పిలిపించాను. జాగ్రత్తగా వినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారికి బంగారం ఇచ్చే టైంలో ఆ భవానీ తులాభారం దగ్గర ఉండకూడదు. డోంట్ వరీ ఐశ్వర్య, మ్యాటర్ మాకు చెప్పావు కదా, ఇక మిగతాది మేం చూసుకుంటాం. ఆ భవానీని తులాభారం వైపు రాకుండా చూసుకునే బాధ్యత మాది. పద, గుళ్ళోకి వెళ్దాం. రండి. భవానీ, నీ ప్రాణాన్ని తీయలేకపోవచ్చు, కానీ నీ పరువుని మాత్రం తీస్తాను. మళ్ళీ మళ్ళీ తీస్తూనే ఉంటాను. ఈరోజు నీ పరువుతో నేను ఆడే ఆట ఎంత మజాగా ఉంటుందో చూడు. నమస్కారం అమ్మా. నమస్కారం గురువుగారు. అమ్మా, శుక్ల పౌర్ణమి హస్త నక్షత్రం నాడు ఈ గుళ్ళోకి అడుగుపెట్టారు. అద్భుతమైన సమయం. ఈ బ్రహ్మగడియల్లో గ్రహాలన్నీ ఒకే తాటిపైకి వస్తాయి. ఇది 6 నెలలకు ఒక్కసారి వచ్చే దివ్యమైన సమయం. ఇంకొద్ది క్షణాల్లో సూర్యకిరణాలు ఆ అమ్మోరి ముక్కెరను తాకగానే గుడంతా వెలుగుతో నిండిపోతుంది. అమ్మోరికున్న ముక్కెర అసలైన ముక్కెర కాదు కదా. మరిప్పుడు సూర్యకిరణాలు దాని మీద పడి వెలుగు రాకపోతే అది నిజమైన ముక్కెర కాదని అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడేం చేయాలి? ఆ వెలుగు మనల్ని తాకగానే మనలో ఉన్న పాపాలు, సర్వ మలినాలు పోతాయి. మళ్ళీ తిరిగి పుట్టినట్టు అనిపిస్తుంది. మీరు చాలా అదృష్టవంతులమ్మా. ఇది ఆ అమ్మోరు దయ ఉన్న వాళ్ళకు మాత్రమే దొరికే అదృష్టం. అదిగో సూర్యకిరణాలు మొదలవబోతున్నాయి. ఎలా? ఇప్పుడేం చేయాలి? వెలుగు రాకపోతే అందరికీ తెలిసిపోతుంది. ఏం చేయాలి? విభ్రాంతి గొలు
కొలుపు ఈ ఆత్మ నైవేద్యం, ఆ ఆదిశక్తికే ఆహ్వాన యజ్ఞం. అపరకాళీ శక్తి ఆ పరాశక్తి, వనదేవతా శక్తి ఘన త్యాగ శక్తి. కలగలసి ఇలా వెలసే అపురూప దేవతలు, మహిమలతో మహినేలు ఈ మహాదేవతలు. దేవతలు దేవతలు అంటే నా దగ్గరున్నది ఒరిజినల్ ముక్కెర కాదా? అన్నయ్య నన్ను మోసం చేశాడా? చాలా సంతోషంగా ఉంది. సాక్షాత్తు ఆ అమ్మోరు తల్లే తాకి వెళ్ళినట్టుంది. అంతా అమ్మవారి లీలమ్మ. అమ్మా, ముందు పూజ జరిపించి ఆ తరువాత రాహుల్ బాబుతో ఆ అమ్మోరికి నిలువెత్తు బంగారం సమర్పిద్దాం. అలాగే గురువుగారు. రే మీ అత్తయ్య, చెప్పమ్మా, పూజ మొదలైందా? అన్నయ్య, నా దగ్గరున్న ముక్కెర నిజంగా అమ్మోరు ముక్కెరేనా? చెల్లి ఇలా అడుగుతోంది, కొంప తీసి నిజం తెలిసిపోయిందా ఏంటి? చెప్పన్నయ్యా, నిజంగా అది అమ్మోరు ముక్కెరేనా? ఏంటమ్మా కొత్తగా ఇలా అడుగుతున్నావు? ఏమైంది? ఇప్పుడే గుళ్ళో సూర్యకిరణాలు అమ్మోరు ముక్కెర మీద పడ్డాయన్నయ్యా. గుళ్ళో ఉన్నది నకిలీ ముక్కెర కదన్నయ్యా. మరి ఆ వెలుగు ఎలా వచ్చింది? అదా, అలా వెలుగొచ్చేలాగా నేనే ఆ ముక్కెరని చేయించానమ్మా. లేదంటే అందరికీ అనుమానం వస్తుంది కదా. అందుకే ముందు జాగ్రత్తతో అన్ని విషయాలు తెలుసుకొని మనకే సమస్య రాకూడదని ఆ ముక్కెరని నిజమైన ముక్కెరలా చేయించాను. నీ దగ్గరున్నదే అసలైన ముక్కెరమ్మా. ఆ గుళ్ళో ఉన్నది నకిలీదే. నువ్వేం కంగారు పడకు. అలాగే అన్నయ్య. ఒక్క క్షణం నా గుండె ఆగినంత పనైంది. ఇక అవన్నీ వదిలేయమ్మా. జరగాల్సిన కార్యక్రమం సంగతి చూడు. ఇక్కడ నేను ఎంఆర్ఓ గారితో భూమి గురించి మాట్లాడడానికి వచ్చానమ్మా. మిగతా విషయాలు ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. పెద్దోడా, వెంట్రుక వాసులో తప్పించుకున్నాన్రా. నిజం తెలిసి మీ అత్తయ్య పెద్ద పులిలా మారేలోగా గుళ్ళో ఉన్న ముక్కెరని తెచ్చి మీ అత్తయ్య దగ్గరున్న నకిలీ ముక్కెర స్థానంలో పెట్టెయ్యాలి. అలాగే అలాగే నాన్న. లేదంటే మనల్ని తినేస్తుంది. అక్క, జాగ్రత్తగా రండి. ఈ బెల్లం అంతా రాహుల్ బాబుతో సమానం. సమానం అంటే తీయదనంలోనా? కాదు, బరువులో. తీయదనంలో రాహుల్ బాబు ఎక్కువ. అమ్మగారు, ఇదిగోండి రాహుల్ బాబు తులాభారానికి కావలసిన బెల్లం. సరిగ్గా 82 కేజీలు. ఇందులో ఇంకో 10 కేజీల బెల్లం ఉంది. ఎందుకైనా మంచిదని ఎక్కువ తెప్పించానమ్మగారు. నువ్వు ఏ పని చేసినా ముందు జాగ్రత్తగా ఉంటావని నాకు తెలుసు భవానీ. సరే సరే, పూజ మొదలవబోతోంది, వెళ్దాం పదా. అలాగే.
ఏంటమ్మా నువ్వు చేసింది? చూసుకోవాలి కదా. క్షమించండి అమ్మా, పొరపాటైపోయింది, చూసుకోలేదు. ఏదో తొందరగా వెళ్ళాలన్న హడావుడిలో చూసుకోలేదమ్మా. కావాలని చేయలేదమ్మా. అయ్యో పర్లేదక్క, ఏం కాలేదుగా. మీరు వెళ్ళండి. అమ్మా మీరండి. అల్లుడు, మూకీ నాటకం చూస్తున్నట్టుంది. నాకేం అర్థం కావడంలా. ఏం లేదు మావా, ఆ రాహుల్ గాడి పేరు మీద అమ్మూరికి నిలువెత్తు బంగారంగా ఆ బెల్లం ఇస్తున్నారు కదా. తూకంలో వాడి బరువుకి ఆ బెల్లం తూగలేదే అనుకో. ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తే ఏర్పాట్లన్నీ చూసుకున్న భవానీ మీదకే వస్తుంది. అప్పుడు కోపంతో ఎర్రెక్కున్న ఛాయాదేవి అందరి ముందు భవానీ పరువు తీసి చంప పగలగొడుతుంది. తెరిందల్లుడు, ఆ ఛాయాదేవి పరువు తీసి చెంపదెబ్బతో ఆగదల్లుడు. అమ్మోరికి మొక్కిన మొక్కు తీరలేదని అరిష్టం పేరుతో భవానీని చంపినా చంపేస్తుంది. ఆ రెండిట్లో ఏది జరిగినా మనకి సంతోషమే మావా. ఆ భవానీ మాత్రం మనం పెట్టే హింసకి ప్రతి క్షణం నరకం అనుభవించాలి. దాని జీవితం నుండి నవ్వుని దూరం చెయ్యాలి. గణపతి కుంభవామహే కవిం కవీనామస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో నమః. అమ్మా భవానీ, కాబోయే వధూవరుల చేత గుడికి 4 దిక్కులా పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు పోసి దీపం పెట్టించమ్మా. అలాగే పంతులు గారు. నాన్న రాహుల్, వెళ్ళు. అమ్మ ఐశ్వర్య, వెళ్ళి దీపం పెట్టిరా. అలాగే అత్తయ్య. ఇదిగో తీసుకో. రాహుల్ బాబు, మీరు దండం పెట్టుకోండి. అమ్మా మీరు కూడా దండం పెట్టుకుని దీపం వెలిగించండి. ఏంటి, ఇప్పుడు నేను వంగి ఆ దీపం వెలిగించాలా? ఏదో అత్తయ్య చెప్పింది కదా అని ఫార్మాలిటీగా వచ్చాను. ఇలా దీపాలు వెలిగించడం, హారతులు ఇవ్వడం నా వల్ల కాదు. ఎలాగో ఇంత చేసావు కదా, ఆ దీపం కూడా నువ్వే వెలిగించేసేయ్. అలా కాదమ్మా, రాహుల్ బాబుకి మీరు భార్య కాబోతున్నారు, మీరే వెలిగించాలి. నాన్సెన్స్. దీనికి దానికి సంబంధం ఏంటి? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా. ఇలాంటివన్నీ నాకు నచ్చవు. రాహుల్ బాబు, మీరైనా దీపం వెలిగించండి. సారీ భవానీ, నా గురించి నీకు తెలుసు కదా. అమ్మ బలవంత పెడితేనే గుడికొచ్చాను. ఇవన్నీ చేయడానికి నా మనసు ఒప్పుకోదు భవానీ. అయ్యో, ఇలా ఇద్దరూ కాదంటే మరి దీపం ఎవరు వెలిగిస్తారు రాహుల్ బాబు? ఎవరో ఎందుకు, నువ్వున్నావు కదా, నువ్వే పెట్టు. మళ్ళీ ఎవరినో పిలిచి వాళ్లతో పెట్టించి ఆ మ్యాటర్ మా అమ్మకో మా అత్తయ్యకో తెలిసి క్లాస్ పీకే కంటే నువ్వు పెట్టడమే బెటర్. బావా, ఇంక వెళ్దామా? అయ్యో అమ్మా, అప్పుడే వెళ్ళకూడదు. ఇంకా 3 దిక్కుల్లో దీపం వెలిగించాలి. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఇక్కడికి రావడమే నాకు ఇరిటేషన్ వచ్చింది. మళ్ళీ గుడి మొత్తం తిరిగి దీపాలు పెట్టాలా? నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, అంత భక్తి లేదు. అవి కూడా నువ్వే వెలిగించుకో. అయ్యో బావా, యుఎస్ నుండి నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది, నేను మాట్లాడొస్తాను. మీరు వెళ్ళి ఆ దీపాలు వెలిగించండి. హాయ్ ఐష్నా, హౌ ఆర్ యూ? రండి బాబు.
పదండి బాబు. బిరబిర పొంగిన వాగులు వంకలు రావు మీ సాటి దారిలో ఊరిలో అంతటా మీరే తారలో పైరులో ఉంది మీ తీరే ఎప్పటికీ ఇరువురు ఒకరే అరే ఎన్నటికి ఎవరికి వినరే అమ్మా ఐశ్వర్య, మనసులో అమ్మోరిని తలుచుకొని ఈ బెల్లాన్ని త్రాసులో వేసి నీ కాబోయేవాణ్ణి గెలుచుకో అమ్మా. రాహుల్ బరువుకి సరిపడా బెల్లం తెప్పించలేదా? ఈ ఏర్పాట్లు చేసింది ఎవరు? భవానీ వదినా. నువ్వేదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావు.